ఎప్పుడన్నా వచ్చినప్పుడు దర్శనం చేసుకొని పోతాం అంటే తొందర ఉండేది కాదు. ఒకసారి వచ్చినప్పుడు బేగం వేసినారు. బేగం వేసింటే ఎవరు బేగం వేసినారు గుడికి అంటే హరినాథం వాళ్ళు బేగం వేసినారు అని చెప్పినారు. మళ్ళీ సరే బేగం చెవి తేండం అనేసి ఎవరినో మనిషిని పంపిస్తే బేగం చెవి ఇచ్చి పంపించినారు. ఒక అర్ధగంట 3/4 గంట అయింది. మళ్ళీ ఉండి దర్శనం చేసుకొని పోయినా. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు 2 గంటల సేపు అయినా దర్శనం కాల. ఏదో ఒక వేరే బేగం చెవి ఇచ్చి పంపించినారు. ఆ బేగం చెవి వేస్తే అది పడదు. ఇంకా కాసేపు కాసుకుంటూ కూడా మళ్ళీ అన్న మడికాడు ఉండాలని ఇట్లేదో కారణాలు చెప్తూ నాకు 2 గంటల సేపు అయినా దర్శనం చేసుకోలేకపోయినా సరే నేను మళ్ళీ దర్శనం లేకనే బయట నుంచి మొక్కుకొని వెళ్ళిపోయినా. ఆ రోజే చెప్పిన ఏమనేసి ఇప్పుడు హరినాథం బేగం వేసినాడు కదా, ఆ బేగం చెవు హరినాథం దగ్గర ఉంది కదా, ఒక బేగం చెవు నాకు ఇచ్చేయమని చెప్పండి, ఆయన దగ్గర ఒక బేగం చెవు పెట్టుకోమని చెప్పండి. నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇట్లా గంటల తరబడి కాసుకోవాలంటే నాకు వీలు పడదు. నాకు ఒకసారి సౌకర్యం ఉండొచ్చు, సౌకర్యం లేని సందర్భాలు కూడా ఉండొచ్చు. కాబట్టి నేను దర్శనం చేసుకోమని నాకు సౌకర్యంగా ఉంటుంది. నేను అంతే అడిగిన, అంతకుమించి నేనేం అడగల. దానికి వాళ్ళు అంగీకరించలేదు. నువ్వు వచ్చినప్పుడు కావాలంటే బేగం చెవి ఇస్తామనే లెక్కలో సైలెంట్గా ఉండిపోయారు. ఆ మాట చెప్పలేదు కానీ సైలెంట్గా ఉండిపోయారు. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకోసారి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఎప్పుడైతే నాకు 2 గంటల సేపు అయినా దర్శనం కాలేదో మేము ఒక బేగంకాయ తెచ్చి ఆ బేగంకాయకి 2 బేగం చెవులు ఉంటే 2 బేగం వేసి వాళ్ళ బేగం చెవి తెప్పించి వాళ్ళ బేగం చెవి తీసేసి వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ నేను వేసిన బేగంకాయకి 2 బేగం చెవులు ఉంటే ఒక బేగం చెవి వచ్చి వాళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఇంకో బేగం చెవి వచ్చి నేను తీసుకొని ఒక రూపాయల్లో ఒకరింట్లో పెట్టాను. ఎందుకు నేను ఇట్లకన్నా వస్తే వీటికైతే మనిషి పోయి తేవల్ల అర్ధగంట 2 గంటలు అట్లా పడుతూ ఉంది. ఒక్కోసారి మనుషులు దొరకరు. ఆడగానే అయితే నేను ఆడ బేగం చెవి తీసుకొని వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ ఆడ బేగం చెవి ఇచ్చేసి నా ఇంట్లో అది నాకు సౌకర్యం. నేను ఎవరింట్లోనో నాకు కావాల్సిన ఇంట్లో పెట్టాను అని అంటే ఎప్పుడైతే నా బేగం వేసి దాని బేగం చెవు కూడా ఒకటి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన బేగం చెవు మరియు వాళ్ళ బేగంకాయ ఈ 3 వాళ్ళ ఇంటికి పంపించిన వాళ్ళకి చేరినాయి. మళ్ళీ కొన్నాళ్ళకి వస్తే నేను వేసిన బేగం తీసేసి వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళ బేగంకాయ వేసి వాళ్ళు ఒక బేగం చెవి పెట్టుకున్నారు. మాకు ఒక బేగం చెవి ఇవ్వమంటే ఇవ్వలేదు. గౌరమ్మకి చెప్పినాము, ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి కొంచెం మనస్తాపం కలిగి మళ్ళీ నేను ఇంకా బయట నేనే గుడి కట్టించి ఇంత కార్యక్రమాన్ని చేసిన తర్వాత బయట నిలబడుకొని దర్శనం ఒకసారి సరిగ్గా దేవుడు కనిపిస్తాడు, ఆ దేవుని మీద వెలుతురు పడే టైంలో కనిపిస్తాడు, మిగతా టైంలో కనిపించడు. ఈ 2 గేట్లు కన్నా ఉంటే కనిపించడు. కొంచెం మనస్తాపానికి గురి సరే ఇదేదో ఆపొద్దే తేడా కొట్టింది, మనం ఆపొద్దే నిలిపేసించడం కరెక్టు, మళ్ళీ వీళ్ళు పెద్ద మనుషులు చెప్పిన దానికి విన్నాము, ఇన్ని ఏదో మళ్ళీ పొరపాటు అయింది, సరే ఏదో జరిగింది, ఇంకా దీని గురించి వద్దు మనం ఇటుకు వదిలేస్తాం అనేసి నేను రావడం నిలిపేసాను. సాధ్యమైనంత వరకు ఇటుకు వచ్చేలా వస్తే కొంచెం మనసుకు బాధ అవుతా ఉండే దానివల్ల నేను రావడం నిలిపేసాను. ఆ తర్వాత 2011 సంవత్సరంలో ఐ క్యాంప్కి ఊరి నుంచి కొంతమంది వచ్చినారు. వాళ్ళు మాట్లాడి ఈ మధ్య ఎందుకు ఊరికి రావడం లేదు అని అంటే నేను ఇట్లా అని చెప్పిన. వాళ్ళు మేము మాట్లాడతామన్నారు. వద్దు అని చెప్పిన, నాకు అవసరం లేదు, వద్దు, ఎట్లా జరుగుతుందో అట్లా జరుపుకోండి, మీరు ఊర్లో వాళ్ళకి అప్పచెప్పి మీ ఇష్టం. ఆ తర్వాత వాళ్ళు జోక్యం చేసుకొని అడిగితే హరినాథం 2011 జనవరి 19వ తేదీ పౌర్ణమి రోజు పూజ చేసి రామకోటి రాసి మరుసటి రోజు ఉదయం మైక్ సెట్ దానికి కావాల్సిన పూజా సామాన్లు అది ఇది ఆయన పెట్టినాడు. కొన్ని మైక్ సెట్ ఏదో కొన్ని వస్తువులు ఆయన పెట్టినాడు. అవన్నీ తీసుకొని వెళ్ళిపోయినాడు. ఊర్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా తీసుకొని వెళ్ళిపోయినాడు, ఇప్పుడు ఎట్లా పూజలు అనేసి నాకు ఫోన్ చేసి వీళ్ళు అడిగినారు, గిరినాథ్ ప్రకాష్ ఇచ్చిండే బేగంకాయ అన్న వేసి మీరు ఓ బేగం చెవి పెట్టుకోండి, లేదా మీ బేగంకాయ వేయాలనుకుంటే మీ బేగంకాయ వేసినప్పుడు దానికి ఇంకో బేగం చెవి ఆయనకి ఇచ్చేయండి అనేసి ఊర్లో వాళ్ళు అడిగినారు. దానికి అతను అంగీకరించుకుని ఈ పని చేస్తాడు. పూజా సామాగ్రి అదంతా కూడా మైక్ సెట్ ఏదో పెట్టుకున్నాడు కదా ఆయన, మేము ఎవరో పూజ చేసి వెళ్ళిపోతే ఆయన కొన్ని వస్తువులు పెట్టిన ఆయన తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ నన్ను అడిగితే నేను నువ్వన్నా చేపించాలనంటే నేను చెప్తూ ఉంటాను మాట, ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదు, మేము బెంగళూరులో ఉన్నాము, నేను గాండ్లపల్లిలో పూజ చేపించేస్తానేసి చెప్పేస్తే అదంతా సులువు కాదు, చేపించేది అంతా కదా, ఊర్లో ఉండేవాళ్ళు ఎవరైనా మీరు చేసుకోవాలా, మీకు రామకోడి చెప్పేసి మైక్ సెట్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నా, నాకు అవసరం లేదు గుడి, మీరు చేసుకోండి, కొంచెం షార్ట్గా చేయొచ్చు. రామకోటి చెప్పేసి ఈ గుడికి నాకు సంబంధం లేదు, ఈ గుడిలో ఇంకా పూజ అయినా మైక్ సెట్ అయినా ఇంకోటైనా మీరే చేసుకోండి, మీరు నన్ను ఇట్లా బేగము చెవి ఆయనకు ఒకటి ఇవ్వమంటారు, లేదంటే ఆయన బేగంకాయ వేయమంటారు కదా అని ఆయన నాకు వీటికి సంబంధం లేదని లేక చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత వాళ్ళు నాకు ఈ విషయం చెప్తే మళ్ళీ ఊర్లో నుంచి ఒక 50-60 మంది బెంగళూరుకి వచ్చినారు, ఫోన్లో మాట్లాడేదానికి కాదంటే వచ్చినారు. ఆ తర్వాత చర్చించి ఏమేం కావాలో వాళ్ళకన్నీ వస్తువులు తీసిస్తూ దీనికి కావాల్సిన ఖర్చు వరకు నేను పెడతాను, మీరు ఎవరన్నా నిలబడి ఊర్లో వాళ్ళు పూజ చేసుకునేట్లుంటే ఖర్చు వరకు నేను పెడతానని చెప్పి ఆ తర్వాత ఊర్లో వాళ్ళంతా కలిసి జే రమణ పూజకి ఆధ్వర్యం వహించేటట్లు దానికి కావాల్సిన ఖర్చులన్నీ నేను సమకూర్చేటట్లు మిగతా వాళ్ళు వీళ్ళ నాన్న సురేష వాళ్ళ నాన్న గోవిందన్న, మిగిలిన గంగులప్ప, ఇంకా గుడ్లోలు రెడ్డప్ప అని ఆయన, బీర్జప్ప వెంకటస్వామి అని ఆయన,
వీళ్ళందరూ కూడా కలిసి మంచి చెడ్డ ఏడు ఉండి చూసుకునేటట్లు, ఇంకా ఊర్లో వాళ్ళు కూడా అందరూ చూసుకునేటట్లు నిర్ణయించి వాళ్ళకి ఏం కావాలో తీసి పంపించిన హార్మోని, తబలా, మైక్ సెట్, ఏమో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏమేమి అడిగినారు, గజ్జలు, చెక్కలు, ఏదో వాళ్ళకి కావాల్సినవన్నీ అడిగితే వాళ్ళకి భజన చేసుకోవాలంటే లేదా డ్రామా చిన్న చిన్నగా ఆటగట్ట వేసుకోవాలంటే అట్లాంటివి ఏం కావాలో తీసి పంపించాం. ఆ తర్వాత పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం, మనము ప్రతి ఆదివారము పూజ చేస్తాం, వార పూజ. ప్రతి నెల పౌర్ణమి రోజు పూజ చేసి సాయంత్రము ఏదో ప్రసాదాలు, ఇంకేదైనా కాఫీ టీను అట్లాంటిది ఏదైనా నైట్ జాగారం ఉండేవాళ్ళు కాఫీ, వాళ్ళకి ఏదైనా కొన్ని సౌకర్యాలు కలగజేస్తామని ఆ రోజు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చేస్తాం. మళ్ళీ కొంతకాలానికి హరినాథం మళ్ళీ వచ్చింది, సంబంధం లేదు అని ఉండరా కొంచెం షార్ట్గానే చెప్పాలా, టైం ఎక్కువ. మళ్ళీ ఆయన వచ్చింది పూజలు చేసుకునేదానికి వచ్చినాడు. నాకు కూడా ఊర్లో వాళ్ళు చెప్పినారు, ఆ రోజు ఇట్లా సంబంధం లేదని వెళ్ళిపోయిన మళ్ళీ వస్తూ ఉన్నాడు, ఆయన్ని వస్తే బాగుండదు అనే లెక్కలో చెప్పి నేను అట్లంతా కాదు, మన ఊర్లో అందరి కోసము కట్టించినాం, పక్కూరోళ్ళు కొడుపల్లోళ్ళ కోసం కట్టించినాం, ఇంకా చుట్టుపక్కల పల్లెలు కూడా వచ్చి దర్శనం చేసుకునేదానికి కట్టించినాము. కాబట్టి ఎవరికే అడ్డు చెప్పదండి, ఎవరి పూజలు వాళ్ళు చేసుకోండి. మన పూజ ప్రతి ఆదివారము మనం మా తరఫున పూజ చేయండి, ప్రతి పౌర్ణమి రోజు మా తరఫున పూజ చేయండి. మిగతా మనం పూజ చేసేటప్పుడు కూడా ఏరే వాళ్ళు వస్తే మనతో కలిపి వాళ్ళకు కూడా పూజ చేసి ఏం చేయాలో వాళ్ళ సౌకర్యాలు కలగజేయండి, తీర్థమో తీర్థ ప్రసాదాలు కానీ ఇవ్వండి. లేదో ఎవరు లేదు మనమే చేయండి ఆ రోజుల్లో. మిగతా రోజుల్లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఎట్లా చేసుకొని చెప్పినాం. ఆ తర్వాత ఆయన అట్లే చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆటంకాలు కొన్ని కలిగినాయి ఆయన వైపు నుంచి, హరినాథం వైపు నుంచి. అది వివరాలు ప్రస్తుతానికి నేను పూర్తి వివరాలు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నిన్న ఇంకో సంఘటన జరిగింది మధ్యలో. ఏమంటే పెద్ద మనుషులు కొంతమంది మధ్యలో చేరి ఇది మనం కూర్చొని మాట్లాడి పరిష్కరించుకున్నాము. ఇది ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగినవి ఉన్నాయి. నేను ఆ వివరాలు ప్రస్తుతానికి చెప్పడము, పెద్ద మనుషులు ఏమన్నారంటే మీరు రేపు మీటింగ్లో ఆ విషయాలన్నీ బాగా మాట్లాడితే అది కొంచెము అంత బాగుండదేమో, మాట్లాడకన్నా ఉంటే మనము పెద్ద మనుషులు చేరి మాట్లాడేటప్పుడు వివరాలు కన్నా కొంచెం చర్చించి పరిష్కరించుకునేదానికి సయోధ్యకుగా వెళ్ళేదానికి, అందరూ కలిసి వెళ్ళేదానికి బాగుంటుంది అని చెప్పినారు. కాబట్టి ఇంకా కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు జరిగినా కూడా నేను వాటిని ప్రస్తుతానికి నేను వివరించదలుచుకోలేదు, నేనే దిగమింగుకొని నా మనసులో పెట్టుకున్నాను. ఇంకా గాన్లపల్లికి ఏదో మాకు మనసుకు తెలిసినట్టు ఒక సందర్భంలో ఊర్లో వాళ్ళంతా వచ్చింది, మేము నీళ్ళు తెచ్చుకోవాలనుకుంటే పూలకుంట కిందకు పోవాలా, లేదంటే అక్కడ ఆడో పోవాలా, ఇంకో చోటుకు పోవాలా, బావుల దగ్గరికి పోవాలా, లేదంటే ఈ హ్యాండ్ బోర్ ఉంటే దాంట్లో పట్టుకొచ్చుకోవాలా, ఒక్కోసారి హ్యాండ్ బోరు చేతి పంపు చెడిపోతే అప్పుడు ఇంకా దూరంగా పోయి తెచ్చుకోవాలా అని చెప్పని అడిగితే ఊర్లో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి గుడికి అప్పటికి నీటి సౌకర్యం లేదు, ఇక్కడ బోర్వెల్ వేసి ఆ పూలకుంట దగ్గర ఒక బోర్వెల్ వేయించి ఆ బోర్వెల్ దగ్గర నుంచి పైప్ లైన్ వేయించి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఊరికి పైప్ లైన్ వేయించి గుడికి నీటి వసతి కల్పించినాము. అదేవిధంగా గాన్లపల్లిలో ప్రజలకు కూడా నీటి వసతి కల్పించినాము. ఇంకా కొన్ని పనులు ఏదో వాళ్ళు అడిగినారు, నా మనసుకు వచ్చిన ఇంకా కొన్ని చేసినాను. ఇంకా పూర్తి వివరాలు ప్రస్తుతానికి ఇంతవరకు సరిపోతుందని అనుకుంటున్నాను. ఇంకా ఒక దాదాపు 10 ఏళ్ళకు పైన మా ఊర్లో చదివే వాళ్ళకి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంకొకటి ఏదన్నా కానీ చదివే వాళ్ళకందరికీ కూడా 2000, 3000, 5000 నాకు మనసుకు తోచినంత దాదాపు 11 ఏళ్ళు ఏమో ఇచ్చారు. 10 ఏళ్ళకి పైన స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఏదో మనసుకు వచ్చింది మన ఊరు అనేసి వాళ్ళు ఏదన్నా నా దృష్టికి తెచ్చినప్పుడు ఒకరు వస్తారు, పిల్లలు 10 మంది పిల్లలు వస్తారు, అన్న మేము క్రికెట్ ఆడుకోవాలా, మాకు బ్యాటు బాల్ తీసిందా, ఒక సెట్ తీసిందా అంటారు. అట్లాంటిది ఏదో వాలీబాల్ అట్లాంటివి ఏదో కొన్ని కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. అవన్నీ సంతృప్తినిచ్చినా కానీ ఇవన్నీ సంతృప్తినిచ్చినా కూడా ఇక్కడ కొన్ని ఆటంకాలు కలిగింది మాత్రం మనసుకు చాలా బాధ కలిగింది. దానివలన ఇప్పుడు ఆ వివరాలన్నీ మా ప్రాంత ప్రజలకి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. కాబట్టి ఒకరికొకటి తెలిసి ఉండొచ్చు, ఇంకొకటి తెలిసి ఉండొచ్చు. కాబట్టి అందరికీ ఈరోజు ఈ వివరాలన్నీ చెప్పాలనేసి ఈరోజు సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. 2 పాయింట్స్ సార్. ఈ గుడికి ఏమన్నా ఆదాయ వనరులు ఏమన్నా ఉన్నాయా? ఈ గుడికి 1 ఎకరా 90 సెంట్లు వేరే గుడి మాన్యం ఇక్కడ ఉంది, కానీ ఈ గుడికి అయితే ప్రత్యేకంగా ఆదాయ వనరులు ఏమీ లేవు. ఈ గుడి గ్రామస్తులు ఇంకా ఏదైనా కమిటీ ఏమన్నా ఫామ్ చేశారా? ఈ మధ్య హరినాథము, బగిడి గోపాలు వాళ్ళు ఒక కమిటీని రిజిస్టర్ చేసినట్లు విన్నాం. నాకు ఇంకా పూర్తి వివరాలు తెలియదు. అది ఈ మధ్య వారం 10 రోజుల నుంచి. దాంట్లో ఈ గ్రామస్తులు సంబంధం ఉండేవాళ్ళు కొందరు ఉండారు, ఈ గుడికి సంబంధం ఉండేవాళ్ళు. అంటే ఏమి, ఇప్పుడు హరి అనుకో, హరి గర్భగుడి కొంత ఖర్చు పెట్టినానని అంటా ఉన్నాడు. అది పూర్తిగా ఎంత ఖర్చు పెట్టినాడు అనేది అది ఆయనకు తెలుసు, అది విషయాలన్నీ.
అదే మాదిరిగా ఈ భూమి వచ్చిందే బగ్గిడోళ్ళది. వాళ్ళు భూమి ఎప్పుడో ఇచ్చినారు, వేరే గుడి మాన్యము, ఆ మాన్యంలో ఈ గుడి కట్టించినారు. ఇట్లా వాళ్ళు కొంత సంబంధించినటువంటి ధర్మకర్తలు అందులో ఉన్నారు. సంబంధం లేని వ్యక్తులను కూడా ధర్మకర్తల సంఘంలో పెట్టి రిజిస్టర్ చేసినట్లు మాకు కొన్ని వివరాలు అయితే అందినాయి. ఇంకా పూర్తి వివరాలు అందలేదు. ఇదే కొంచెం బాధాకరమైనటువంటి. ఇంకా సరిగ్గా ఏం తెల్ల. ఇంకేమన్నా ఉంటే మీరు. దాదాపు ఎంత మాత్రం ఖర్చు పెట్టింటారు సార్ మీరు అప్పుడు? అప్పట్లో 2004లో ఎంత ఉందా?